నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోహిని రూపంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామి. నుండి పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్. ప్రతి ఒక్కరూ మహిళల్ని గౌరవించాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో వెల్లడించిన న్యాయవాదులు. ఈ నెల 10న పొంగనూరుకు రానున్న ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్. వార్తలోని వివరాలు. రాష్ట్రంలో 2024 అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించబడుతుందని, కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపనకు గ్రామ పంచాయతీల వారీగా ఎమ్మెల్యేల వారీగా రోజు మ్యాప్లను సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 2024 అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, పిఆర్ఎస్సి శంకర్ నారాయణ, డ్వామా పీడి రవికుమార్, డిపిఓ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 2024 అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమ వివరాలను శాసనసభ్యులకు ముందుగానే తెలియజేసి రోజువారీ కార్యక్రమాల రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, సంబంధిత శాఖల సిబ్బంది హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి పంచాయతీలో ప్రభుత్వ భవనాల గోడలపై, కాంపౌండ్ వాళ్లపై 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ద్వారా చేపట్టబోయే పనులు, పూర్తి చేసిన పనుల వివరాలను తెలిపేలా సిటిజన్ నాలెడ్జ్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో గ్రామీణ రోడ్లు, పశుసంపద అభివృద్ధి లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాలలో 1356 సీసీ, 14 బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, సాంకేతిక ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. దీంతో పాటు జిల్లాలో పశు సంపద అధికంగా ఉన్నందున అధికంగా పశువుల షెడ్లు మంజూరు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, గ్రామీణ ప్రాంతాలలో అంగన్వాడీ భవనాల సంఖ్య పెంచాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు. చాటపల్లి మండలం బోయకొండపై వెలిసి ఉండు గంగమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దసరా మహోత్సవాలలో భాగంగా 5వ రోజు మంగళవారం అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అమ్మా పరమేశ్వరి, జననీ జగదీశ్వరి, శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి, జననీ జగదీశ్వరి, శ్రీ దుర్గా భవానీ గౌరీ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ స్వామివారి చిత్రపటాన్ని ముఖ్య కార్యదర్శి వారికి అందజేశారు. కాణిపాకం దేవస్థానానికి చేరుకున్న ముఖ్యమంత్రి కార్యదర్శికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి స్వాగతం పలికారు. వీరి వెంట అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఐరాల తహసీల్దార్ మహేష్ కుమార్, సంబంధిత అధికారులు ఉన్నారు.
ఏపీ కిట్కో చైర్మన్ అజయ్ కుమార్ ఈ నెల 10వ తేదీన పొంగనూరుకు రానున్నట్లు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల రమణ తెలిపారు. మంగళవారం పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి సమావేశమయ్యారు. చైర్మన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. పగడాల రమణ మాట్లాడుతూ ఏపీ టిట్కో చైర్మన్ హోదాలో మొదటిసారి పొంగనూరుకు ఆయన రావడం జరుగుతుందని ఘనంగా స్వాగతం పలికేందుకు కూటమి నాయకులు హాజరు కావాలని కోరారు. ఉదయం 10 గంటలకు చెదల గ్రామంలోని చౌడేశ్వరిదేవి ఆలయంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎక్కువ గృహాలను పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విరూపాక్షి, చైతన్య రాయల్, హరి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేయడం విషయం ఏంటంటే, మన పొంగనూరు నియోజకవర్గానికి ఎల్లుండి అనగా 10వ తేదీ నాడు మన జనసేన పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ అజయ్ సార్ గారు, అదేవిధంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, సారు ఏపీ టిట్కో చైర్మన్గా ఎన్నికయ్యారు. శుభ సందర్భంగా సార్ గారు మన పొంగనూరు నియోజకవర్గంలో చదల్లో జరుగుతున్నటువంటి శ్రీ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా కార్యక్రమంలో పాల్గొనడానికి 10వ తేదీ వస్తున్నారు. కాబట్టి పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం ఏమనగా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి సార్ని బాగా చాలా మంచిగా వెల్కమ్ చెప్పి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని పొంగనూరు నియోజక జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా ప్రజలకు విన్నవించుకుంటాం. జై హింద్, జై జనసేన. పొంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారు శ్రీనివాసుని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ అర్చకులు శ్రీవారి ఉత్సవమూర్తిని శ్రీనివాసుని రూపంలో అలంకరించి భక్తుల దర్శనార్థం అద్దాల మండపంలో కొలువు తీర్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి బాలికలే రేపటి తల్లులని, సమాజంలో పురుషుడితో పాటు స్త్రీకి సమాన హక్కులు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ మహిళల్ని గౌరవిద్దామని న్యాయవాదులు వెంకటరమణ, రమేష్ బాబులు పిలుపునిచ్చారు. మంగళవారం చౌడేపల్లిలో శ్రీశక్తి భవనం నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ మహిళల అభివృద్ధికి కృషి చేయాలని, చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలని, అలాగే ప్రభుత్వ పరంగా వారికి ఇచ్చే సదుపాయాలను పేద మహిళలకు చెందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. మహిళల మీద లైంగికంగా వేధింపులు ఉండకుండా ఉండేందుకు దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, మహిళలు తమ ఆడబిడ్డల్ని ఉన్నత విద్యను అభ్యసించి అభివృద్ధి చెందేటట్లు తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అండ్ ఫోక్సో యాక్ట్, వరకట్న నిషేధించడం, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి న్యాయస్థానం ద్వారా న్యాయవాదిని నియమించి కేసులు విచారిస్తామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ హనుమంతు, సిడిపిఓ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం 5వ రోజైన ఉదయం వెంకటేశ్వర స్వామి మోహిని అవతారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే దంతపు పల్లకీపై కృష్ణుడి రూపంలోనూ శ్రీవారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. క్షీరసాగర మదనంలో మోహినిగా స్వామివారు ఉద్భవించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిపేవారికి, అక్రమ రవాణా చేసేవారికి భారీగా జరిమానా విధిస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానం, తాజా మార్గదర్శకాలపై కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ఇసుక స్టాక్ యార్డ్లో ప్రస్తుతం 88,530 టన్నులు అందుబాటులో ఉంది. నిబంధనల అతిక్రమణపై 6 వాహనాలు సీజ్ చేసి 3.6 లక్షల జరిమానా విధించాం. టాస్క్ ఫోర్స్ బృందాలు అక్రమ తవ్వకాలు, రవాణాపై విచారణ చేపట్టాయి. అక్రమ తవ్వకాలు, రవాణాపై 085722999509 నెంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల అవసరాల కోసం ఇసుక లభ్యత గల 20 మండలాల్లోని 44 గ్రామాలను గుర్తించామని, యంత్రాల సాయం లేకుండా ఉచితంగా తీసుకోవచ్చన్నారు. ప్రైవేటు స్థలాల్లో ఉన్నదాని విక్రయాలకు సదరు పట్టాదారు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కమిటీ ఆమోదం తర్వాత అనుమతులు జారీ చేస్తామని వెల్లడించారు. జేసీ విద్యాధరి, శిక్షణ కలెక్టర్ హిమవంశి, భూగర్భ గనుల శాఖ డిడి సత్యనారాయణ పాల్గొన్నారు. Once again చెప్తున్నాము, sand is free sand. So only loading charges plus excavation cost plus ఈ సీనరీస్ చార్జెస్, జిఎస్టీ ట్యాక్స్ వల్ల గవర్నమెంట్ ఏం శాండ్ సంబంధించి ఏం డబ్బు వసూలు చేయట్లేదు. ఈవెన్ మన జిల్లాలో కూడా ఈ 200 ముందు 1,82,000 మెట్రిక్ టన్ శాండ్ ఉంటే ఇప్పుడు వరకు 1,00,000 మెట్రిక్ టన్ శాండ్ అమ్మేశాను. ఇది కూడా 155 రూపీస్ పర్ మెట్రిక్ టన్ ప్రకారం అమ్మాము. సో 750 ప్రకారమే అమ్మాము. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ ట్రాన్స్పోర్టర్స్ కంట్రోల్ చేయడానికి కోసం కూడా చాలా ప్రయత్నం చేశాము. అండ్ ఒక ట్రాక్టర్ 2,500 రూపాయల నుంచి 3,000 వరకు ఈ చిత్తూరు సరౌండింగ్లో రెస్ట్రిక్ట్ చేయగలిగాము. సో లాస్ట్ ఒక 15 డేస్ నుంచి ఆన్లైన్ శాండ్ బుకింగ్ పోర్టల్ కూడా వచ్చింది. ap.sand.gov.in అక్కడికి వెళ్ళి ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిరోజు 1,200 నుంచి 1,400 మెట్రిక్ టన్ వరకు కెపాసిటీ కూడా పెట్టడం జరిగింది. అంటే 1,200 మెట్రిక్ టన్ వరకు ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా శాండ్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు చూస్తే ఆల్మోస్ట్ 8,000 మెట్రిక్ టన్ ఈ కొత్త శాండ్ పోర్టల్ ద్వారా బుక్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 95% శాండ్స్ ఇవ్వగలిగాము. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎవరు శాండ్ బుక్ చేస్తున్నారు. మన దృష్టికి వచ్చింది పూర్తిగా ఈ శాండ్ ట్రాన్స్పోర్టర్స్ బుక్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ బుక్ చేసుకుని మళ్ళీ సిటిజన్స్కి అమ్ముతున్నారు. సో నెక్స్ట్ 50 రోజుల్లో 15 రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే శాండ్ ప్రైసెస్ కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ద నంబర్ 1 ఎజెండా ఆఫ్ టుడేస్. ఇప్పుడు మన శాండ్ స్టాక్ పాయింట్లో 82,000 మెట్రిక్ టన్ శాండ్ ఉంది. మీరు శాండ్ ఎవరైనా పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ట్రాక్టర్, 6 టైర్, 10 టైర్ వెహికల్. రెండోది మీ ఊరు పక్కన ఎక్కడెక్కడ లోకల్గా శాండ్ అవైలబుల్గా ఉంది, మీరు అక్కడి నుంచి శాండ్ అవ్వచ్చు. బట్ నో మషిన్ కెన్ బి యూజ్డ్. థర్డ్, ఎక్కడెక్కడ వైలేషన్స్ జరుగుతున్నాయి ఆ వైలేషన్స్ మనం నోట్ డౌన్ చేస్తున్నాము. ఎప్పుడైనా మనం సీజ్ చేస్తాము. మినిమం ఫైన్ విల్ బి 2 lakh రూపీస్. ఇది కూడా అనౌన్స్ చేస్తున్నాం. 2 లక్షల ఫైన్ వేసిన తర్వాతనే ఆ కన్సర్న్ జేసీబీ ఆర్ ట్రాక్టర్ రిలీజ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్ వీ వాంటెడ్ టు సే. ఫర్దర్గా డైలీ బుకింగ్ కూడా 4th పాయింట్. అంటే 1,200 రూపాయలు 1,200 మెట్రిక్ టన్ నుంచి 1,600 మెట్రిక్ టన్ వరకు బుక్ చేశాము. సో 1,400 మెట్రిక్ టన్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ శాండ్ క్వాంటిటీ విచ్ సిటిజన్స్ క్యాన్ బుక్ ఎవ్రీ డే. తర్వాత ఇప్పుడు కొన్ని గ్రామం పేరు కూడా చెప్తున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాము. ఆల్మోస్ట్ 45 గ్రామం ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నగరిలో 3, పుత్రపట్టులో 2, తవనపల్లిలో 4, ఐరాలలో 3, యాదమరిలో 1, చిత్తూరులో 4, జీడీనెర్లో 4, పెనుమూరు 2, చోడేపల్లి 2, గంగావరం 2, గుడిపల్లి 1, కుప్పం 5, పలవనేరు 1. అటువంటి గ్రామం లిస్ట్ కూడా మీకు ఇస్తాము. సో ది గవర్నమెంట్ ఇంటెన్షన్ ఈజ్, గవర్నమెంట్ ఈ శాండ్ నుంచి ఏం డబ్బు రాలేదు. మనం జస్ట్
ఫ్రీ శాండ్ అంటే తక్కువ ప్రైసెస్, అది కూడా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, జిఎస్టీ, సివిల్ ఛార్జెస్, ఆ తక్కువ ప్రైసెస్లో ప్రజలకి శాండ్ అందుబాటులో ఉండాలి, కన్స్ట్రక్షన్ సెక్టర్కి శాండ్ అందుబాటులో ఉండాలి, వయలేషన్స్ కంట్రోల్ చేయాలి. బయట ప్రాంతం అంటే తమిళనాడు అండ్ కర్ణాటకకి శాండ్ పోకూడదు. సో అక్కడ మనం కంటిన్యూస్గా పని చేస్తున్నాము. సో కొన్ని వయలేషన్స్ ఉన్నాయి, బట్ 50 రోజులు ఆ వయలేషన్ కూడా కంట్రోల్ చేస్తాం. పొంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసి ఉండు సప్తమాతృకా సమేత చౌడేశ్వరి దేవి ఆలయంలో దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం ఉదయం వేద పండితులు సప్తమాతృకల ఆరాధన, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత అమ్మవారి మూలవర్లను దుర్గాదేవి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించగా వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపకులు వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం. పుంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసి ఉండు శ్రీ సప్తమాతృక సహిత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా మహోత్సవాలు 2024 సంవత్సరం ఈరోజు 6వ రోజు. ఈరోజు ముఖ్యంగా షష్ఠి మంగళవారం పురస్కరించుకొని ఋత్వికులు ఉదయపూర్వం అమ్మవారికి కలశారాధన, కలశార్చన ఇవన్నీ ముగించుకొని ముఖ్యంగా ఈరోజు హోమాలు, గణపతి హోమం, సుబ్రహ్మణ్య హోమం, నవగ్రహ హోమం, మహామృత్యుంజయ హోమం. ఈరోజు షష్ఠి కాబట్టి అమ్మవారికి లలితా సహస్రనామ హోమం విశేషంగా జరపడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. శాస్త్రోక్తంగా దిగ్విజయంగా పెద్ద పెద్ద దేవాలయాల్లో జరుగు హోమాలు, అర్చనలు మన ఆలయంలో జరగడం గమనార్హం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇంతకంటే గొప్పగా ఈ దేవస్థానంలో పూజలు జరగాలని మన సంకల్పాలు అమ్మవారికి తెలియజేస్తూ అమ్మవారు ఆ సంకల్పాలు నెరవేర్చాలని, ఆలయ ప్రసిద్ధి వేణోల్లా పొగడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పొంగనూరులో దేవి శరణవరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మంగళవారం ఆలయాల్లో అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. వివిధ రూపాల్లో జగన్మాత దర్శనమిచ్చింది. మాతా భవానీ, తల్లి భవానీ, ఓం శక్తి మాతా, హైమవతీశ్వరి, జయ జగదీశ్వరి, శ్రీ శక్తి మాతా. पार्वती शांकरी परम कृपाकरी, जय भवानी माता, जय जय ललिते, जय जय जननी मा तल्ली माता. మాతవు నీవే మాయమ్మ, తల్లివి నీవే దుర్గమ్మ, మమ్ము దీవింపవే మాయమ్మ, అమ్మల గన్నమ్మ దుర్గమ్మ. हिमगिरि तनये ईश्वर हृदये, ओम शक्ति माता, कामित वरदे करुणा जलदे मा तल्ली माता. మాతవు నీవే మాయమ్మ, తల్లివి నీవే దుర్గమ్మ, మమ్ము దీవింపవే మాయమ్మ, అమ్మల గన్నమ్మ దుర్గమ్మ.
జయ జయ కాల వినాశిని ఓం శక్తి మాతా దుర్గా జయ జయ దుర్గతి నాశిని మా తల్లి మాతా పార్వతి శాంకరి పరమ కృపాకరి జై భవాని మాతా జయ జయ లలితే జయ జయ జనని మా తల్లి మాతా మాతవు నీవే మాయమ్మ తల్లివి నీవే దుర్గమ్మ మమ్ము దీవింపవే మాయమ్మ అమ్మల కన్నమ్మ దుర్గమ్మ పరమేశ్వరి జయ పాప వినాశిని ఓం శక్తి మాతా సృష్టి స్థితి లయకారిణి జయ జయ మా తల్లి మాతా పార్వతి శాంకరి పరమ కృపాకరి జై భవాని మాతా జయ జయ లలితే జయ జయ జనని మా తల్లి మాతా మాతవు నీవే మాయమ్మ తల్లివి నీవే దుర్గమ్మ మమ్ము దీవింపవే మాయమ్మ అమ్మల కన్నమ్మ దుర్గమ్మ అంబా జయ జయ ఆశ్రిత వదని ఓం శక్తి మాతా గౌరీ జయ జయ మూలాధారిణి మా తల్లి మాతా పార్వతి శంకరి పరమ కృపాకరి జై భవాని మాతా జయ జయ లలితే జయ జయ జనని మా తల్లి మాతా మాతవు నీవే మాయమ్మ తల్లివి నీవే దుర్గమ్మ మమ్ము దీవింపవే మాయమ్మ అమ్మల కన్నమ్మ దుర్గమ్మ దుర్గా జయ జయ దుఃఖ నివారిణి ఓం శక్తి మాతా చండీ జయ జయ చాముండేశ్వరి మా తల్లి మాతా పార్వతి శాంకరి పరమ కృపాకరి జై భవాని మాతా జయ జయ లలితే జయ జయ జనని మా తల్లి మాతా మాతవు నీవే మాయమ్మ తల్లివి నీవే దుర్గమ్మ మమ్ము దీవింపవే మాయమ్మ అమ్మల కన్నమ్మ దుర్గమ్మ जननी जय जय मंगल रूपिणी ओम शक्ति माता भव भयहारिणि शक्ति स्वरूपिणी मा तल्ली माता पार्वती शांकरी परम कृपाकरी जय भवानी माता जय जय ललिते जय जय जननी मा तल्ली माता మాతవు నీవే మాయమ్మ తల్లివి నీవే దుర్గమ్మ మమ్ము దీవింపవే మాయమ్మ అమ్మల కన్నమ్మ దుర్గమ్మ हिमगिरि तनये ईश्वर हृदये ओम शक्ति माता कामित वरदे करुणा जलदे मा तल्ली माता మాతవు నీవే మాయమ్మ తల్లివి నీవే దుర్గమ్మ మమ్ము దీవింపవే మాయమ్మ అమ్మల కన్నమ్మ దుర్గమ్మ जय भवानी माता को జై शरणनि वेडुकोरे
వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ శుభముల నొసగే జననివి తల్లి మంగళ రూపిణి మముదయగనుమా శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ ముల్లోకములే నీ కను సన్నల కదలాడునుగా జనని భవాని శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ ఆదివి నీవే అంతము నీవే నీలయమున చరించుగదమ్మ శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ మాయామేయ జగంబును దాటగ మార్గముని సంకీర్తనమమ్మ శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ మూఢులు కానరు నీ మహిమలనే తెలిసిన జ్ఞానులు కొలుతురు నిన్నే శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ స్మరింతుము నిను భజింతుముగా భక్తితోడ నిను వేడుచు తల్లి శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ అసురుల గూలిచి సురలను ఏలి జగతిని కాచి బ్రోచిన తల్లి శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ శుభముల నొసగే జననివి తల్లి మంగళ రూపిణి మముదయగనుమా శరణని వేడితిమమ్మ నీ పదముల వ్రాలితిమమ్మ 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 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రూపంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామి. నుండి పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్. ప్రతి ఒక్కరూ మహిళల్ని గౌరవించాలి, న్యాయ విజ్ఞాన సదస్సులో వెల్లడించిన న్యాయవాదులు. ఈ నెల 10న పొంగనూరుకు రానున్న ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.